చాలా మంది ఉన్నారు వాళ్ళు మాట్లాడడానికి మన ప్రయత్నిద్దాం. ఇప్పుడు కలవైన శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. కలవైన శంకర్ గారు ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈ రోజు ప్రస్తుతం కార్పొరేట్కు సంబంధించిన ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు కావాలని తన ఏజెంట్లను పెట్టి ఆ హాస్పిటల్స్లలో వచ్చే ఆరోగ్యశ్రీకి సంబంధించిన పథకానికి ఎవరైతే వస్తున్నారో వారిని కావాలనే కార్పొరేట్ హాస్పిటల్కు మళ్లించి అలా ద్రోహం చేస్తున్నారు. వారితోని ఒక డబ్బుల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఒక దోపిడీ జరుగుతుందనే ఒక బాధ్యత ఉన్నదో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి అదే సిపిఐ నాయకునిగా? ఫోర్ సైడ్ టీవీ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు నమస్కారం. అట్లాగే సూపరింటెండెంట్ డాక్టర్ గారు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఈ పథకం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బిలో ప్రాపర్టీ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతున్నది, పాజిటివ్ ఉంది. ఈ పథకము ప్రవేశపెట్టినక్కడి నుంచి ఇప్పటి వరకు మనకు సంబంధించిన మేరకు చాలా మంచి పథకం. ఇది హర్షించదగ్గటువంటి పథకం. ఇది ప్రవేశపెట్టినటువంటి మహానీయుడు రాజశేఖర్ రెడ్డి గారి వారి జ్ఞాపకము కానీ వారు తీసుకొచ్చిన పథకం ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మారిన ప్రతి ప్రభుత్వం దాన్ని స్పోర్టివ్గానే తీసుకొని దాన్ని ఇంకో కొంత స్ట్రెంథన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిదే. కానీ దీనికి సంబంధించిన లోపాలను కూడా మనం ఆలోచించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతున్నాయో దాన్ని బలంగా నిర్మించుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల పైన ఆధారపడడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడడం వల్ల వాళ్ళు చేసేటువంటి అవినీతి, లాభదాయకమైనటువంటి డబ్బులు వచ్చేటువంటి దాని మీదనే వాళ్ళ దృష్టి కేంద్రీకరించబడతా ఉన్నది. దాంట్లో అక్కడికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉపయోగించుకోవడానికి పోయేటువంటి ప్రజలు పేదవాళ్ళు, వాళ్ళకు సంబంధించిన గైడ్ కూడా ఎవరు ఉండరు. ఈ బ్రోకర్ వ్యవస్థ పెరిగిపోయింది, అవినీతి వ్యవస్థ పెరిగిపోయింది. దీన్ని ఎవరైతే ఇలా రాజ్యాధికారంలోకి వచ్చినారో వాళ్ళే దాన్ని సక్రమైన పద్ధతిలో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. దాన్ని విస్మరించి ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా మనల్ని ప్రజలు విశ్వసించి రాజ్యాధికారంలో కూర్చోబెట్టిన తర్వాత మనం చేయాల్సింది, మన చేతిలో ఉన్నది, మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాన్ని అట్టడుగు ప్రజలకు అందించే దాంట్లో చాలా పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఆదివాసులు వాళ్లకు వైద్యం నేటికి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. పిట్టలాగా రాలిపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ పట్ల మనం ఎవరినైతే ఎంచుకున్నామో, ఏ ప్రభుత్వం అయితే తీసుకొచ్చినామో ఈ పథకం మంచిదని చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి హర్షిస్తూ ఉన్నారు. ఎంతైతే మంచిదని చెప్పిన పథకాన్ని పక్కడ్బందీగా దాన్ని అమలు పరిచేటువంటి దాంతో చిత్తశుద్ధి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని పట్ల దృష్టిని కేంద్రీకరించి నిధులు, దానికి సంబంధించినటువంటి ఏ పద్ధతి అయితే బాగుంటుందని ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకంలో అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను స్ట్రెంథన్ చేయాలి, బలపరచాలి, ప్రజలలో విశ్వాసాన్ని తీసుకురావాలి. బలమైనటువంటి పద్ధతులలో దాన్ని తీసుకుపోవడానికి మన చేతిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి డాక్టర్ల సజెషను, సలహాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పక్కడ్బందీగా పాలక ప్రభుత్వం ఆలోచన చేయగలిగితే ఈ ప్రైవేటు, ఇందాక మిత్రుడు చెప్పినట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూనే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తూ ఉన్నాం, పనిచేసి బ్రోకర్లను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ పథకం పేరు మీద ప్రభుత్వంని లూటీ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి డబ్బును లూటీ చేసే దాంట్లో ఇప్పుడు మంచోడికి అన్యాయం జరుగుతుంది, చెడ్డవాడికి డబ్బు వస్తుంది. ఈ పథకం పెట్టినటువంటి లక్ష్యం, ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయాలంటే మన చేతిలో ఉంది. మనం ఎవరైతే పాలకులమో, ఎవరైతే అధికారంలో ఉన్నామో దాన్ని ఒక సిస్టంలో తీసుకుపోయేటువంటి పద్ధతి తీసుకుపోయినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ఇప్పుడు మీకు వచ్చింది